గుమ్మడియాలతో మెట్టంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 4 మెట్టంకాయలను తీసుకుని పొయ్యి మీద కాల్చుకోవాలి. వంకాయలు పూర్తిగా కాలిపోయేయండి. ప్లేట్లోకి తీసుకుని పైన కొంచెం నీళ్లు చల్లుకుందామండి. నీళ్లు చల్లడం వల్ల పై పొర ఈజీగా వచ్చేస్తుందండి. పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో గుమ్మడి వడియాలు వేసి వేయించుకోవాలి. వడియాలు వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ మాత్రం సైజు చింతపండు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసి నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఇంగువ, పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. మనం మిరపకాయలు తీసేసాక మిగిలిన పోపులో ఈ వడియాలను వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని రోట్లో వేసి దంచుకోవాలి. పచ్చగా దంచుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 1 స్పూను బెల్లం వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఒక 4 ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా సగం వేగాక అందులో స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జును వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇందాక మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని ఇలా ఉడుకుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెట్టంకాయలతో గుమ్మడి వడియాలతో పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి.